హాయ్ గైస్ అందరికీ దిస్ ఇస్ లిఖిత్ అండ్ ఐఎమ్ లిఖిత్ అండ్ ఈ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చి కాంట్రాక్ట్ యాక్ట్ యూనిట్ 1 అనమాట. ఆ యూనిట్ 1లో కొన్ని టాపిక్స్ మాత్రం కవర్ చేస్తాను, మిగతావన్నీ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఆ కొన్ని టాపిక్స్ అనేది ఏమంటే ఫస్ట్ ఇంట్రొడక్షన్, ఎప్పుడు వచ్చింది ఏమి అవంతా బ్రీఫ్ ఓవర్ వ్యూ అనేది ఒకటి ఇస్తాను అనమాట. నెక్స్ట్ కాంట్రాక్ట్ డెఫినేషను, మళ్ళీ అది 2H మళ్ళీ 2B ప్రామిస్ డెఫినేషను, ఇవి కవర్ చేద్దాం. నెక్స్ట్ ఎసెన్షియల్స్ ఆఫ్ ద కాంట్రాక్ట్ సెక్షన్ 10 అదొకటి కవర్ చేద్దాం. నెక్స్ట్ ఎసెన్షియల్స్ ఆఫ్ ద కాంట్రాక్ట్ మన స్టడీ మెటీరియల్లో ఏవైతే మెన్షన్ చేయలేదో అవి కూడా కవర్ చేద్దాం. సో ఈ 4 టాపిక్స్ అనేది ఈ రోజు వీడియోలో కవర్ చేద్దాం, మిగతావన్నీ నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో కవర్ చేద్దాం. దీంట్లో అంతా ఎలా ఉంటుంది అంటే లైక్ బ్రీఫ్ డిస్క్రిప్షన్ ఉంటుంది, అంటే బ్రీఫ్ ఓవర్ వ్యూ ఉంటుంది, దాంతోపాటు ఎగ్జాంపుల్స్ కూడా మీకు ఇస్తాను అనమాట. సో ఫస్ట్ టాపిక్ ఇంట్రడక్షన్కి వచ్చేస్తే మన కాంట్రాక్ట్ యాక్ట్ ఎప్పుడు వచ్చింది? April 25, 1872 ఆ రోజు వచ్చి లైక్ కాంట్రాక్ట్ యాక్ట్ రాసి బిల్ పాస్ చేస్తే యాక్సెప్ట్ ఎప్పుడు అయిందంటే September 1, 1872 యాక్సెప్ట్ అయ్యి ఫోర్స్లోకి వచ్చింది. దాంట్లో 2 పార్ట్స్ ఉన్నాయి యాక్చువల్ కాంట్రాక్ట్ యాక్ట్లో, 2 పార్ట్స్, ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్. ఫస్ట్ పార్ట్ ఏమంటే జనరల్ కాంట్రాక్ట్స్, సెక్షన్ 1 నుంచి సెక్షన్ 75 వరకు ఉంటుంది. నెక్స్ట్ స్పెసిఫిక్ కాంట్రాక్ట్స్, సెక్షన్ 124 నుంచి 238 వరకు ఉంటుంది. మనం దీంట్లో జనరల్ కాంట్రాక్ట్స్ చదువుకుంటాం. నెక్స్ట్ వచ్చేసరికి కాంట్రాక్ట్ డెఫినేషన్. ఇప్పుడు కాంట్రాక్ట్ అంటే ఏమి, లైక్ అందరూ ఏమనుకుంటారంటే, నేను కూడా స్టార్టింగ్లో ఏమనుకున్నానంటే కాంట్రాక్ట్ అంటే ఇప్పుడు నువ్వు నేను ఒక ఒప్పందం రాసుకున్నాం కాంట్రాక్ట్. మరి అగ్రిమెంట్ అంటే ఏమి? అది కూడా సేమ్ అదే కదా, నువ్వు నేను ఇది రాసుకుంటే అది అగ్రిమెంట్ అవుద్ది. ఆఫర్ అంటే ఏమి? నేను నీకు ఆఫర్ ఇచ్చా, నువ్వు యాక్సెప్ట్ చేస్తే అది కూడా అగ్రిమెంట్, కాంట్రాక్ట్ అన్నీ ఒకటే. కానీ కాదు, ఇవన్నీ డిఫరెంట్. సో ఆ డిఫరెంట్ అనేది మనకి ఎలా తెలుస్తుందంటే మనం డెఫినేషన్స్ చదవాలి. ఫస్ట్ సెక్షన్ 2H కాంట్రాక్ట్, దీన్ని సబ్డివైడ్ చేసుకుంటూ పోదాం సెక్షన్లో సపరేట్గా. సో సెక్షన్ 2H ఏం చెప్తుందంటే కాంట్రాక్ట్ ఎప్పుడు అవుద్దంటే అగ్రిమెంట్ ఉండాలి, అగ్రిమెంటు లా పరంగా ఉండాలి. ఈ రెండు ఉంటే అది కాంట్రాక్ట్ అవుతుంది. అగ్రిమెంట్, ఇప్పుడు నువ్వేం చేస్తావు, మీ నాన్న ముందర పోయి ఏడుస్తావు, చిన్నప్పుడు ఏడిస్తే డాడీ అంటాడు, ఏడ్చొద్దు నాన్న నీకు ఏదో కొనిస్తానంటాడు. అది సరే నాన్న అంటాడు. మళ్ళీ నువ్వు అడుగుతావు, మనకు నమ్మకం ఉండదు కదా, డాడీ ప్రామిస్ అంటావు. ఆయన వెంటనే సార్ అంటారు, నాన్న వచ్చి ప్రామిస్ చేస్తాడు, సరే అమ్మ ఖచ్చితంగా కొనిస్తాను. ఇది అగ్రిమెంట్. అంటే విత్ రైటింగ్ కాదు, మనం ఓరల్ అగ్రిమెంట్ అనమాట. అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత ఇది ఎన్ఫోర్సబుల్ బై లానా, నువ్వు ఎక్కడైనా సంతకం పెట్టావా, ఏదైనా స్టాంప్ పేపర్లో రాసావా? లేదు కదా. సో ఇది నాట్ ఎన్ఫోర్సబుల్ బై లా, అంటే ఇది కాంట్రాక్ట్ కాదు. అదే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు పెద్దోడు అయిపోయినావు, నీకు 18 years దాటేసింది, మీ నాన్న పైన ఒక 10 ఎకరాలు ఆస్తుంది, మీ నాన్నకి నీకే అది రాస్తాడు. సో రాసి కింద సంతకం పెట్టి ఇవంతా నా కొడుకే చెల్లుతుంది, నా కూతురికే చెల్లుతుంది అని రాయిస్తాడు. ఇప్పుడు ఇది అగ్రిమెంట్, అది ఎన్ఫోర్సబుల్ బై లానా, ఎందుకంటే స్టాంప్ పేపర్లు అన్నీ రాసి అంతా వస్తుంది కాబట్టి అది ఎన్ఫోర్సబుల్ బై లా. సో ఇది కాంట్రాక్ట్ అవుతుంది అనమాట. ఇప్పుడు అగ్రిమెంట్ అంటే ఏమి? ఇప్పుడు ఒక ప్రామిస్ చేస్తుంది అగ్రిమెంటే, కానీ ఎలా అగ్రిమెంట్ అవుతుందంటే అగ్రిమెంట్ డెఫినేషన్ ఏమంటే ప్రామిస్ ఆర్ సెట్ ఆఫ్ ప్రామిసెస్ మేడ్ ఫర్ కన్సిడరేషన్ అనేది ఖచ్చితంగా ఉండాలి. కన్సిడరేషన్ అంటే ఏమి? ప్రామిస్ అంటే మనకు జనరల్ ప్యారలెన్స్లో వాడతాం కాబట్టి మనందరికీ ఐడియా ఉంటుంది. కన్సిడరేషన్ అంటే ఏమి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి తీసుకో, నువ్వు షాప్కే పోయావు, నీకు డైరీ మిల్క్ కావాలా, 10 రూపాయలు డైరీ మిల్క్ తీసుకుంటే నువ్వు 10 రూపాయలు ఇస్తావు. ఆ 10 రూపాయలు ఏంది? కన్సిడరేషన్. సో ఆ 10 రూపాయలు ఇవ్వడం అనేది కన్సిడరేషన్. వాడు నీకు చాక్లెట్ ఇవ్వడం అనేది నీకు కన్సిడరేషన్. వాడి కన్సిడరేషన్ ఏమి? 10 రూపాయలు. సో ఇలా ఇప్పుడు నువ్వు ఉన్నావు, షాప్కీపర్ ఉన్నావు, నీకు డీటెయిల్గా చెప్పాలంటే ఇప్పుడు నువ్వు వాడికి 10 రూపాయలు ఇస్తే వాడు నీకు డైరీ మిల్క్ చాక్లెట్ ఇస్తాడు. నీకు కన్సిడరేషన్ ఏమి? నువ్వు ఎందుకు 10 రూపాయలు ఇచ్చావు, నీకు ఒక కన్సిడరేషన్ వస్తుంది. ఆ కన్సిడరేషన్ ఏమి? డైరీ మిల్క్. అదే నువ్వు వాడికి డైరీ మిల్క్ ఇచ్చావు, నువ్వు నాకు వాడికి 10 రూపాయలు ఇచ్చావు. సో వాడికి కన్సిడరేషన్ ఏమి? వాడు నీకు డైరీ మిల్క్ ఇస్తాడు. ఎందుకు? వాడికి కన్సిడరేషన్ వస్తుంది, ఏంది? 10 రూపాయలు. సో కన్సిడరేషన్ గురించి ఇది బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ అనమాట. సో ప్రామిస్ ఆర్ సెట్ ఆఫ్ ప్రామిసెస్, ఒక ప్రామిస్ కానీ సెట్ ఆఫ్ ప్రామిసెస్, చాలా ప్రామిస్లు కానీ కన్సిడరేషన్ చేస్తే అది అగ్రిమెంట్ అవుద్ది. వితౌట్ కన్సిడరేషన్ అయితే నాట్ అన్ అగ్రిమెంట్. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను అనమాట. ఇప్పుడు ఏమి, మీ నాన్న నీకు ఆస్తి ఇచ్చినాడు ఇది అని, అక్కడ కన్సిడరేషన్ లేదు. మీరు అడగచ్చు, అది కన్సిడరేషన్ లేదు కదా సార్, మీ నాన్న ఫ్రీగా ఇస్తున్నారు కదా అని. సో అది కన్సిడరేషన్ కాదు. కొన్ని కేసెస్ ఉన్నాయి అక్కడ ఏమంటే కన్సిడరేషన్ లేకపోయినా అవి కాంట్రాక్ట్ అయితే, అవి ఏమనేది మనం Chapter 2లో చూస్తాం. ఇప్పుడు ప్రస్తుతానికి అగ్రిమెంట్ అంటే ఏమంటే ప్రామిస్ ఆర్ సెట్ ఆఫ్ ప్రామిసెస్ మేడ్ ఫర్ ఎ కన్సిడరేషన్. సింపుల్ డెఫినేషన్, ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ప్రామిస్ కానీ సెట్ ఆఫ్ ప్రామిసెస్ కానీ మేడ్ ఫర్ ఎ కన్సిడరేషన్ అయితే అది అగ్రిమెంట్ అవుతుంది. సరే, ఇప్పుడు కన్సిడరేషన్ తెలుసుకున్నాం, ప్రామిస్ అంటే ఏం తెలుసు. ప్రామిస్ అంటే మనము లాపరంగా పోదాం, మనకి ఇచ్చిన లాపరంగా కానీ స్టడీ మెటీరియల్ కానీ ప్రామిస్ అంటే ఏమి
ఒక ఆఫర్ వచ్చింది, దాన్ని యాక్సెప్ట్ చేసినావు, దాన్ని ప్రామిస్ అంటారు. ఒక ఆఫర్ చేయకుండా నువ్వు యాక్సెప్టెన్స్ ఇచ్చినా ఆఫర్ కాదు, అది లైక్ ప్రామిస్ కాదు. నువ్వు ఆఫర్ ఇచ్చి యాక్సెప్టెన్స్ చేయకపోయినా అది ఆఫర్ కాదు. ఇప్పుడు ప్రామిస్ అంటే ఏమి? ప్రామిస్ అంటే ఆఫరు ప్లస్ యాక్సెప్టెన్స్ కదా. ఆ ఆఫరు ప్లస్ యాక్సెప్టెన్స్, దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు నువ్వేం చెప్పావు, నేను నీకు 10 రూపీస్ ఆఫర్ చేస్తాను, నువ్వు నాకు డైరీ మిల్క్ ఇస్తావా అని ఎవరికి ఆఫర్ చేసావు? షాప్కీపర్కి ఆఫర్ చేసావు. సో నువ్వు ఆఫర్ చేసావు, వాడేమన్నాడు, సరే 10 రూపీస్ ఇవ్వు బాబు నేను ఇస్తాను అని. సో ఇది ఒక ప్రామిస్. నువ్వు 10 రూపీస్ ఇవ్వడం అనేది ఒక ప్రామిస్, అతను నీకు డైరీ మిల్క్ ఇస్తాడనేది ఒక ప్రామిస్. సో ప్రామిస్ కానీ సెట్ ఆఫ్ ప్రామిసెస్ కానీ మేడ్ ఫర్ ఏ కన్సిడరేషన్. ఇక్కడ ఇద్దరికి కన్సిడరేషన్ ఉంది కదా. నీకేం కన్సిడరేషను? డైరీ మిల్క్. వాళ్ళకేం కన్సిడరేషను? 10 రూపీస్. సో కన్సిడరేషన్ ఉంది, ఇది ఉంది. మళ్ళీ ఎన్ఫోర్సబుల్ బైలానా, ఇప్పుడు అది ఫర్దర్ చాప్టర్స్లో డిస్కస్ చేద్దాం. సో ఇది ఒక కాంట్రాక్టా? కాంట్రాక్టే. నెక్స్ట్ ఇది బ్రీఫ్గా వస్తే దీన్ని ఒకసారి రివైజ్ చేద్దామా. ఫస్ట్ 2H ఏం చెప్తుంది? కాంట్రాక్ట్ డెఫినేషన్ చెప్తుంది. కాంట్రాక్ట్ డెఫినేషన్ ఏమి? ఒక అగ్రిమెంటు విచ్ ఈజ్ ఎన్ఫోర్సబుల్ బై లా, అది కాంట్రాక్ట్. నెక్స్ట్ కాంట్రాక్ట్ తర్వాత మళ్ళీ కాంట్రాక్ట్లో మనము సబ్డివైడ్ చేసింది ఏంది? అగ్రిమెంట్ ఏమి? ప్రామిస్ కానీ సెట్ ఆఫ్ ప్రామిసెస్ కానీ ఏముండాలా? కన్సిడరేషన్ ఉండాలి. 10 రూపాయలు ఇస్తావు డైరీ మిల్క్ వస్తుంది, డైరీ మిల్క్ ఇస్తావు 10 రూపాయలు వస్తుంది, అది. నెక్స్ట్ దాని తర్వాత ఏమి? ప్రామిస్ మళ్ళీ మనం బ్రేక్ డౌన్ చేసాము. ప్రామిస్ని ఎలా బ్రేక్ డౌన్ చేసాం? ప్రామిస్ అంటే ఏమి? ఒక ఆఫరు ప్లస్ యాక్సెప్టెన్స్. నువ్వు 10 రూపాయలు ఇస్తానన్నావు, వాడు యాక్సెప్ట్ చేసినాడు. వాడు నీకు డైరీ మిల్క్ ఇస్తానన్నాడు, నువ్వు యాక్సెప్ట్ చేసావు. సో ఇది ఒక సింపుల్ ఎగ్జాంపుల్తో మనం మొత్తం అంతా డీకోడ్ చేసాం. నెక్స్ట్ కాంట్రాక్ట్. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు కాలేజీకి వెళ్ళాలంటే మస్ట్ అండ్ నెసరీ ఏమి? కొన్ని రూల్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మా కాలేజ్ ఉంది, మేము ఖచ్చితంగా ఐడి కార్డ్ వేసుకొని పోవాలి. అందరి కాలేజ్లో అంతే అనుకోండి, ఐడి కార్డ్స్ వేసుకొని పోవాలా, టక్ వేసుకొని, ఇవన్నీ ఉంటాయి. సో ఇవన్నీ ఉంటేనే మనం కాలేజ్కి ఎలిజిబిలిటీ, ఇవన్నీ ఉంటాయి, ఫీజు కట్టి ఉండాలి, ఇవన్నీ ఉంటాయి. సో అలా ఒక కాంట్రాక్ట్ కావాలంటే ఏవేవి ఎసెన్షియల్ టర్మ్స్ ఉండాలా? దాంట్లో ఫస్ట్ ఆఫర్ అండ్ యాక్సెప్టెన్స్. ఇప్పుడు ఆఫర్ అండ్ యాక్సెప్టెన్స్ అయితేనే ప్రామిస్ అవుద్ది, ప్రామిస్ ఉంటేనే మనకు కాంట్రాక్ట్ అవుద్ది. ఇంకా అలా లేనిది, ఆఫర్ అండ్ యాక్సెప్టెన్స్ లేనిది కాంట్రాక్ట్ అవుతుందా? కాదు కదా. సో ఆఫర్ అండ్ యాక్సెప్టెన్స్ ఫస్ట్ వన్. నెక్స్ట్ ఫ్రీ కన్సెంట్. దీనికి ఒక గ్రీక్ లాటిన్ టర్మ్ ఉంటుంది, కన్సెసస్ యాడ్ ఐడమ్ అని. ఫ్రీ కన్సెంట్ అంటే ఏమంటే, నిన్ను ఒకడు బెదిరించి ఉండకూడదు, ఒకరు ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉండకూడదు, ఇంకా ఏమన్నా సరే నువ్వు నీ ఫ్రీగా యాక్సెప్ట్ చేయాలి. ఇప్పుడు ఎవరో బెదిరించిన దానివల్ల, ఎవరో ఫోర్స్ చేయడం వల్ల నువ్వు కాంట్రాక్ట్లోకి రాకూడదు. ఫర్ చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు ఏం చేశాడు, మీ ఇంటికి దొంగ పడ్డాడు. వాడు ఏం చెప్పాడు, నీ ఆస్తి పేపర్ మీద సంతకం చేయమన్నాడు, నువ్వు చేయలే. వాడు ఏం చేసినాడు, గొంతు పైన నైఫ్ పెట్టి బెదిరించాడు అనమాట. ఏమని? ఖచ్చితంగా సైన్ పెట్టావు. నువ్వు సైన్ పెట్టావు, అది కాంట్రాక్ట్ చెల్లుతుందా? చల్లదు. కానీ దాంట్లో కొన్ని ఇంకా సబ్డివైడ్ వాయిడబుల్ అని ఉన్నాయి, అవి నెక్స్ట్ చాప్టర్స్లో చూద్దాం అనమాట. ఆ ఫ్రీ కన్సెంట్, ఇక్కడ ఫ్రీ కన్సెంట్ ఉందా? కన్సెంట్ అంటే ఏమి? యాక్సెప్ట్ చేయడం. ఫ్రీ కన్సెంట్ అంటే ఏమీ లేకుండా నువ్వు ఫ్రీగా నీ విల్తో యాక్సెప్ట్ చేసావు అని. ఇక్కడ నీ విల్ ఉందా? లేదు, వాడు బెదిరించో ఏదో ఒకటి చేస్తున్నాడు. సో ఫ్రీ కన్సెంట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. నెక్స్ట్ కెపాసిటీ టు కాంట్రాక్ట్. ఒకడు కాంట్రాక్ట్ చేసే కెపాసిటీ ఉండాలి. ఆ కెపాసిటీ అనేది మనం 3 దాంట్లో కలుస్తాం. ఒకటి మేజర్ అయి ఉండాలి, అంటే 18 years దాటి ఉండాలి. నెక్స్ట్ సౌండ్ మైండ్ అయి ఉండాలి, అంటే అది నెక్స్ట్ చెప్తాను. నెక్స్ట్ నాట్ డిస్క్వాలిఫైడ్ బై లా ద్వారా డిస్క్వాలిఫై అయ్యకూడదు. దాంట్లో ఫస్ట్ ఏది? మేజర్ అయి ఉండాలి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్నపిల్లడు ఉంటాడు, 10 ఏళ్ళు 12 ఏళ్ళు, వాడు వాళ్ళ ల్యాండ్ పేపర్ పైన నేను నీకు రాయి చేస్తాను, ఊరికే అట్లా రాయించినాడు, అది చల్లదు. ఎందుకంటే వాళ్ళ పిల్లలు వాళ్ళకి ఇంకా తెలిసి ఉండదు. సో గవర్నమెంట్ పరంగా ఒకడు మేజర్ అయితేనే వాడికి అగ్రిమెంట్స్ చేసే అవకాశం ఉండదు. అందుకే మీకు లైసెన్స్ కూడా 18 తర్వాత ఇచ్చేది. లైసెన్స్ కూడా అగ్రిమెంట్ లాగే నీకు గవర్నమెంట్కి మధ్య. సో అది. నెక్స్ట్ సౌండ్ మైండ్ అంటే ఏమి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకడు కోమా పేషెంట్ ఉన్నాడు, వాడికి సంతకం పెట్టేదే రాదనుకో, నువ్వు పోయి స్టాంప్ ఎత్తుకుపోయి వాడిని వేలుముద్ర పెట్టించేస్తే యాక్సెప్ట్ అవుతుంది అవన్నీ, లైక్ డాక్యుమెంట్స్ ఇవన్నీ కావు. ఇలాంటివి జరుగుతాయని గవర్నమెంట్ ఒక ముందు చూపుతూ ఇవన్నీ, అంటే లైక్ ఈ కాంట్రాక్ట్ యాక్ట్ ఇవన్నీ సృష్టించేటప్పుడు దీనితోనే చేస్తుంది. సో సౌండ్ మైండ్ అంటే వాడికి తెలిసి ఉండాలి, కాంట్రాక్ట్ గురించి అన్నీ తెలిసి ఉండాలా, వాడు టర్మ్స్ అన్నీ అండర్స్టాండ్ చేసుకొని వాడు కన్సెంట్ ఫ్రీగా ఇస్తుండాలా, ఇవన్నీ ఉంటే సౌండ్ మైండ్ అంటారు. నెక్స్ట్ నాట్ డిస్క్వాలిఫైడ్ బై లా. ఇన్సాల్వెంట్ అంటే తెలుసు కదా, ఎవరైతే లైక్ ఆస్తుల కంటే అప్పులు ఎక్కువైపోయాయో
వాడిని ఇన్సాల్వెంట్ అంటారు. అట్లా ఇన్సాల్వెంట్ వాడు కాంట్రాక్ట్ చేయొచ్చా? కాంట్రాక్ట్ చేసినా అది చల్లదు అనుకోండి. సో అలా కాంట్రాక్ట్ చేయకూడదు. అంటే ఎసెన్షియల్స్ ఆఫ్ కాంట్రాక్ట్లో ఉన్నాం కాబట్టి ఈ ముగ్గురు పర్సన్స్ ఎవరెవరు? ఫస్ట్ మేజర్ అయి ఉండాలా, సౌండ్ మైండ్ అయి ఉండాలా, నాట్ డిస్క్వాలిఫైడ్ బై అయి ఉండాలి. ఈ త్రీ వస్తే అది వాళ్ళది కెపాసిటీ టు కాంట్రాక్ట్. నెక్స్ట్ కన్సిడరేషన్. ఇప్పుడు కన్సిడరేషన్ ఉంటేనే కదండి, లైక్ ప్రామిస్ ప్లస్ కన్సిడరేషన్ ఉంటేనే అగ్రిమెంట్ అవుద్ది. సో ఫిఫ్త్ ఎసెన్షియల్ ఏమంటే లాఫుల్ కన్సిడరేషన్ అండ్ ఆబ్జెక్ట్ ఉండాలి. ఇప్పుడు లాఫుల్ కన్సిడరేషన్ అంటే ఏం? మీకు ముందు ఐడియా ఉందా? బాటర్ సిస్టమ్. వాడు ఏం చెప్తాడు, నువ్వు 1 kg ఆఫ్ గోల్డ్కి నేను 1 kg ఆఫ్ కాటన్ ఇస్తా. ఇక్కడ ఏమన్నా ఉందా చెప్పండి వాల్యూ కాటన్కి గోల్డ్కి ఇవంతా? సో లాఫుల్ కన్సిడరేషన్ అనేది ఎలా ఉండాలా? ఇప్పుడు నువ్వు 1 acre ల్యాండ్ అమ్మితే ఆ 1 acre సంబంధించిన అంతే ఉండాలి ప్రైస్. దానికంటే తక్కువ కమ్మడము ఎక్కువ కమ్మడం ఇది అంతా కాంట్రాక్ట్లోకి రాదు. కానీ కొన్ని కేసెస్లో వస్తుంది. అది కేసెస్ అని నెక్స్ట్ ఫర్దర్ చాప్టర్స్లో చూద్దాం. నెక్స్ట్ నాట్ ఎక్స్ప్రెస్లీ డిక్లేర్ టు బి వాయిడ్. వాయిడ్ అంటే ఏమి? చల్లదు అని చెప్పి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు అన్నీ ఫుల్ఫిల్ చేసినావు, ఆఫర్ ఉంది, యాక్సెప్టెన్స్ ఉంది, అంటే ప్రామిస్ అయింది, ప్రామిస్తో పాటు కన్సిడరేషన్ ఉంది, అగ్రిమెంట్ అయింది కానీ ఎన్ఫోర్సిబుల్ బై లా. ఈ ఎన్ఫోర్సిబుల్ బై లా అనేది స్టార్టింగ్ నుంచి చల్లకపోతే దాన్ని వాయిడ్ అంటారు. ఇప్పుడు ఆ వాయిడ్లో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చెప్తానంటే, ఇప్పుడు నా ఫ్రెండ్ ఉన్నాడు, నా ఫ్రెండ్తో నేను అగ్రిమెంట్ చేసుకున్నా ఏమని, డ్రగ్స్ అంతే లాఫుల్ కన్సిడరేషన్ ఉంది, ఆఫర్ ఉంది, యాక్సెప్టెన్స్ ఉంది, ఫ్రీ కన్సెంట్ ఉంది, కెపాసిటీ టు కాంట్రాక్ట్ ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ అది లా ద్వారా ఎన్ఫోర్సబుల్ కాదు అట్లాంటి కాంట్రాక్ట్స్. ఎందుకు? డ్రగ్స్ ఇవన్నీ బ్యాన్ కాబట్టి. సో ఇలా నాట్ వాయిడ్ అయి ఉండకూడదు. నెక్స్ట్ ఇవన్నీ ఏవి? సెక్షన్ 10లో మెన్షన్ చేసిండేటివి. సెక్షన్ 10 ఏమేమి మెన్షన్ చేశారు? ఫస్ట్ వన్ ఆఫర్ అండ్ యాక్సెప్టెన్స్ ఒకటి, ఫ్రీ కన్సెంట్ ఒకటి, మళ్ళీ కన్సిడరేషన్ అనేది ఉండాలా, కెపాసిటీ టు కాంట్రాక్ట్ ఉండాలి. కెపాసిటీ కాంట్రాక్ట్లో మళ్ళీ 3 ఉన్నాయి. ఏది? మేజర్ అయి ఉండాలా, సౌండ్ మైండ్ అయి ఉండాలా, నాట్ డిస్క్వాలిఫైడ్ బై లా అయి ఉండాలా. నెక్స్ట్ లాఫుల్ కన్సిడరేషన్ అండ్ ఆబ్జెక్ట్ ఉండాలా, నాట్ ఎక్స్ప్రెస్లీ డిక్లేర్ టు బి వాయిడ్ అయి ఉండాలి. నెక్స్ట్ ఇవి మెన్షన్ చేసి ఉండేటివి. నాట్ మెన్షన్ ఏవేవి ఉన్నాయి ఫస్ట్ చూద్దాం. నాట్ మెన్షన్ ఇన్ సెక్షన్ 10 ఖచ్చితంగా 2 parties ఉండాలి. ఎవడన్నా వాడే కాంట్రాక్ట్ చేసుకుంటాడండి, పిచ్చోడు కాకపోతే తప్ప. పిచ్చోడు కాకుండా ఉండాలంటే వాడు సౌండ్ మైండ్ అయి ఉండాలి, అది ఆల్రెడీ ముందే చెప్పారు. సో అలా. నెక్స్ట్ దాంట్లో 2 parties ఖచ్చితంగా ఉండాలి. ఒకడు కన్సిడరేషన్ తీసుకునేవాడు, దానికి తగ్గట్టు బెనిఫిట్ ఇచ్చే ఇద్దరికి కన్సిడరేషన్ ఉంటుంది అనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డైరీ మిల్క్ షాప్ కీపర్ ఆ 2 ఉన్నాయి. సో అలా ఖచ్చితంగా ఏదన్నా కాంట్రాక్ట్లో మస్ట్ అండ్ స్టూడ్ 2 parties అనేది ఖచ్చితంగా ఉండాలి. నెక్స్ట్ మస్ట్ ఇంటెంట్ టు క్రియేట్ ఎ లీగల్ ఆబ్లిగేషన్. దీనికి మనకు కేసు ఉంది, బాల్ఫర్ వర్సెస్ బాల్ఫర్. ఇది మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తా. అంటే బాల్ఫర్ వర్సెస్ బాల్ఫర్ కేసు అనేది ఇంపార్టెంట్. దీన్ని గుర్తుపెట్టుకోవడానికి చిన్నగా నేను అంటే లైక్ ఒక బ్రీఫ్గా నేను చెప్తాను అనమాట. ఇదే అంటే బాల్ఫరు మిస్సెస్ బాల్ఫర్ అనే వాళ్ళు ఉంటారు. బాల్ఫర్ ఏం చేస్తాడు, దీనికి లైక్ యూఎస్కి వెళ్ళిపోతాడు, అక్కడ నుంచి రాడు. మిస్సెస్ బాల్ఫర్ ఇక్కడే ఉండిపోతుంది. ఇక్కడ ఆయన పోయి ఎన్ని రోజులకి రాడు. అలాంటి టైంలో మిస్సెస్ బాల్ఫర్ ఏం చెప్తుంది, నువ్వు ఎట్లా రావట్లేదు కదా, నాకు కొంచెం అమౌంట్ డైలీ అంటే లైక్ మంత్లీ ఇంత పంపిస్తూ ఉండు, నువ్వు జాబ్కి పోయినావు కదా, ఇది ఇంత పంపిస్తూ ఉండు, సో ఐ కెన్ మీట్ మై డైలీ ఎక్స్పెన్సెస్ అంటది. సర్లే అని అతను పంపిస్తూ ఉన్నాడు. 5,000 ఒక 3 months పంపించాడు. 4th month నుంచి పంపించలే. మిస్సెస్ బాల్ఫర్ గమ్మని ఉంటారా, వైఫ్స్ గమ్మని ఉంటారు కదా, మండుతుంది. సో వాళ్ళు పోలీస్ స్టేషన్కి పోయి కంప్లైంట్ చేశారు. సో మీరే చెప్పండి, ఇది డొమెస్టిక్ అగ్రిమెంటా కాదా? అవును డొమెస్టిక్ అగ్రిమెంట్. ఇది ఎన్ఫోర్సిబుల్ బై లానా? ఎన్ఫోర్సిబుల్ బై లా అనే అయ్యిండొచ్చు. కాకపోతే ఇక్కడ ప్రామిస్ ఉందా? ఉంది. ఆఫర్ ఉంది, యాక్సెప్టెన్స్ ఉంది, వాడు ఇస్తానన్నాడు, ఏం ఓకే, కన్సిడరేషను ఉంది. కానీ అగ్రిమెంట్ రాసుకున్నారా, సైన్ చేశారా? ఏమీ లే, ఇది ఓన్లీ ఓరల్గా జరిగింది. సో డొమెస్టిక్ కాంట్రాక్ట్స్ చెల్లుతాయా అంటే చెల్లవు. డొమెస్టిక్ కాంట్రాక్ట్స్ ఎప్పుడు చెల్లుతాయని ఆల్రెడీ చెప్పాను. సన్ను ఫాదర్ ఉంటారు, ల్యాండ్ ఇట్లాంటివి చెల్లుతాయి. డొమెస్టిక్ కాంట్రాక్ట్స్ అన్నీ చెల్లవు, కానీ కొన్ని చెల్లుతాయి అలా. నెక్స్ట్ థర్డ్ వన్ సర్టనిటీ ఆఫ్ మీనింగ్. దీనికి ఒక ఎగ్జాంపుల్, చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఇప్పుడు నేనే ఉన్నా, మాది ఒక టెక్స్టైల్ షాప్ అనుకోండి. ఇప్పుడు మాది రీటైల్. హోల్సేల్ వాడికి ఫోన్ చేశాను, నాకు ఇన్ని పేర్స్ ఆఫ్ షర్ట్స్ ప్యాంట్స్ కావాలని పెట్టేశా అంతే. నాకేం చెప్పాను నేను, నాకు షర్ట్స్ ప్యాంట్స్ ఇన్ని పేర్స్ కావాలా అని చెప్పా. ఎన్ని అని చెప్పానా? పోతే కొంచెం ఏ రేట్లో అని చెప్పానా? సరే ఇన్ని అని చెప్పాను అనుకోండి, ఏ రేట్లో అని చెప్పానా? వాడు ఏమంటే పంపిస్తాడు. వాడు పంపించాడు, నేను కాల్ చేసిన, ఫుల్గా తిట్టినాను. మళ్ళా
వాడు ఏం చేసుకుంటావు చేసుకుని నాకు డబ్బులు మాత్రం పే చేసి పంపించాను. ఇంక నేను గమ్మున ఉంటానా? నాకు దూలు ఎక్కువ. పోయి కోర్టులో కేసు వేస్తా. కోర్టులో ఏం చెప్తారు? చూడండి బాబు, మీరు కాంట్రాక్ట్ చేసుకున్నప్పుడే సర్టనిటీ ఏం లేదు, సో వాడు చేసింది కరెక్ట్, నువ్వు కరెక్ట్ చెప్పావా, మెన్షన్ చేసావా, నీకు ఏది కావాలా ఏమి అని. సో సర్టనిటీ ఆఫ్ మీనింగ్ అనేది ఖచ్చితంగా ఉండాలి కాంట్రాక్ట్ చేసుకునేటప్పుడు. సో ఇది ఒక ఎసెన్షియల్ అనమాట. నెక్స్ట్ దాని తర్వాత వస్తే పాసిబిలిటీ ఆఫ్ పర్ఫార్మెన్స్. మన ప్రేమరాయుళ్ళు వాళ్ళు ఉంటారు, ప్రేమికులు. వ్యాలంటైన్స్ డే రోజు ఏమంటారు? బేబీ నీకోసం చంద్రుడిని ఇక్కడ వరకు తెస్తా. అది పాసిబుల్లా? ఫిజికలీ ఇంపాసిబుల్. సో పాసిబిలిటీ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఉంటేనే కాంట్రాక్ట్ అవుద్ది, లేదా కాదు, ఇల్లీగల్ కాంట్రాక్ట్ అవుతుంది. నెక్స్ట్ అదర్ ఫార్మాలిటీస్ టు బి కంప్లైడ్ విత్. దీని ఒక చిన్న ఎగ్జాంపుల్తో అర్థం చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఒక కంపెనీలో చేరావు ఎంప్లాయీగా. నువ్వు ఆడ ఎంప్లాయర్తో నువ్వేం చేస్తావు? నీ శాలరీ ఎంత అని, అక్కడ ఎంప్లాయీతో నీ శాలరీ ఎంత అని నువ్వు ఊరికే మాటల ద్వారా చెప్పుకుంటావు. ఇప్పుడు మామూలుగా అయితే కాంట్రాక్ట్లో ఏం తేడా ఉండదు మాటలకి రిటర్న్కి. కానీ రిటర్న్ అంటే ఏమి? ఒక ప్రూఫ్లా ఉంటుంది. సో ఇప్పుడు నువ్వు మాటల ద్వారా చెప్పుకుంటావు. మాటల ద్వారా చెప్పుకుంటే అది కాంట్రాక్ట్ అవుతుందా? అవ్వదు. ఎందుకంటే ఇక్కడ శాలరీ ఇలాంటి వాళ్ళలో ఏమంటే మనం ఒక అగ్రిమెంట్ రాసుకొని ఎంప్లాయర్ సైన్ పెట్టాలా, ఎంప్లాయీ సైన్ పెట్టాలా. ఇవి జరిగినప్పుడు మాత్రమే అది కాంట్రాక్ట్ అవుద్ది. ఎందుకంటే కొన్ని ఫార్మాలిటీస్ అనేవి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సూరెన్స్ తీసుకోండి. ఇన్సూరెన్స్ కాంట్రాక్ట్ నువ్వు స్పోకన్ ద్వారా చెప్పు, రిటర్న్ ద్వారా రాయి. వన్స్ నువ్వు అగ్రిమెంట్ రాసుకొని దాంట్లో పైన నువ్వు సంతకం పెట్టేంత వరకు అది కాంట్రాక్ట్ చెల్లదు, ఇన్సూరెన్స్ కాంట్రాక్ట్ అనేది చెల్లదు. సో ఇవన్నీ అనమాట. సో ఇప్పుడు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకసారి రివైజ్ చేసుకుందాం. ఫస్ట్ ఏం చదువుకున్నాం? ఇంట్రడక్షన్లో ఏమి? April 25, 1872లో ఆ బిల్ పాస్ చేశారు. బిల్ పాస్ చేసిన తర్వాత September 1, 1872 రోజు అది ఫోర్స్లోకి వచ్చింది. దీనిలో 2 పార్ట్స్ ఉంటాయి. ఓ జనరల్ కాంట్రాక్ట్స్, ఇంకోటి స్పెసిఫిక్ కాంట్రాక్ట్స్. దీనికి మించి ఇంకేం వద్దు. నెక్స్ట్ సెక్షన్ 2H అనేది కాంట్రాక్ట్ని డిఫైన్ చేస్తుంది. కాంట్రాక్ట్ డెఫినేషన్ ఏమి? అన్ అగ్రిమెంట్ విచ్ ఈజ్ ఎన్ఫోర్సబుల్ బై లా. ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు, అగ్రిమెంట్ ఎన్ఫోర్సబుల్ బై లా. నెక్స్ట్ అగ్రిమెంట్ని మళ్ళీ మనం సబ్ డివైడ్ చేసాం. ఏమని? ప్రామిస్ ఆర్ సెట్ ఆఫ్ ప్రామిసెస్ విచ్ ఈజ్ మేడ్ ఫర్ ఎ వ్యాలిడ్ కన్సిడరేషన్ ఈజ్ కాల్డ్ ఎ ప్రామిస్. ఇది సెక్షన్ 2B ఇది అగ్రిమెంట్ యొక్క డెఫినేషన్. ఇది సెక్షన్ 2E చెప్తుంది. నెక్స్ట్ దాని తర్వాత వస్తే ప్రామిస్ని మళ్ళీ 2గా చేసాం. ప్రామిస్ అంటే ఏమి? ఆఫరు ప్లస్ ఎ వ్యాలిడ్ యాక్సెప్టెన్స్ ఈ కాంట్రిబ్యూట్స్ ఆఫర్. ఇదే చెప్తుంది, సెక్షన్ 2B చెప్తుంది. దాని తర్వాత ఎసెన్షియల్స్ ఆఫ్ ఎ వ్యాలిడ్ కాంట్రాక్ట్, అది సెక్షన్ 10 చెప్తుంది. దాంట్లో ఫస్ట్ వన్ ఏమొస్తుంది? ఆఫర్ అండ్ యాక్సెప్టెన్స్ ఉండాలా, అలానే ఫ్రీ కన్సెంట్ అనేది ఉండాలా. ఫ్రీ కన్సెంట్కి టర్మ్ ఏంది? కన్సెసెస్ యాడ్ చేయడం, ఇది ఇంపార్టెంట్, నోట్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ కెపాసిటీ టు కాంట్రాక్ట్ ఉండాలా. కెపాసిటీ టు కాంట్రాక్ట్లో మళ్ళీ 3 చెప్పాం. ఒకటి సౌండ్ మైండ్ అయి ఉండాలా, ఇంకోటి మేజర్ అయి ఉండాలా, నాట్ డిస్క్వాలిఫైడ్ బై లా అయి ఉండాలా. దాని తర్వాత ఏమి? వ్యాలిడ్ కన్సిడరేషన్ ఉండాలా, మళ్ళీ లాఫుల్ కన్సిడరేషన్ అండ్ ఆబ్జెక్ట్ ఉండాలా, నాట్ ఎక్స్ప్రెస్లీ డిక్లేర్డ్ టు బి వాయిడ్. నెక్స్ట్ నాట్ మెన్షన్డ్ ఇన్ సెక్షన్ 10. సెక్షన్ 10లో మెన్షన్ చేయకుండా మనకి ఏవైతే ఎసెన్షియల్స్ ఉంటాయో, ఫస్ట్ 2 పార్టీస్ ఉండాలా. కాంట్రాక్ట్లో కంపల్సరీగా 2 పార్టీస్ ఉండాలా. నెక్స్ట్ మస్ట్ ఇంటెంట్ టు క్రియేట్ ఏ లీగల్ ఆబ్లిగేషన్. ఖచ్చితంగా లీగల్ ఆబ్లిగేషన్ ఉండేది ఉండాలి. సర్టనిటీ ఆఫ్ మీనింగ్, మనం ఎంత, ఏమి, ఎన్ని కావాలి, ఇవన్నీ నీట్గా కాంట్రాక్ట్లో లైక్ అగ్రిమెంట్లో మెన్షన్ చేయాలా. నెక్స్ట్ పాసిబిలిటీ ఆఫ్ పర్ఫార్మెన్స్, పైన పోయి చంద్రుని కిందకి తీసుకొచ్చేకి మన వల్ల కాదు. నెక్స్ట్ అదర్ ఫార్మాలిటీస్ టు బి కంప్లైడ్ విత్. అదర్ ఫార్మాలిటీస్ టు కంప్లైడ్ విత్లో ఏముంటాయి? లైక్ ఇన్సూరెన్స్ కాంట్రాక్ట్ కానీ, శాలరీస్ కాంట్రాక్ట్ కానీ, ఇవన్నీ దాని కింద వస్తాయి. సో దిస్ ఈజ్ ఫర్ టుడే గైస్. నెక్స్ట్ మీకు ఇంకా దీంట్లో ఏం డౌట్స్ ఉన్నా ఇవన్నీ ఇలానే ఈ సిరీస్ కంటిన్యూ అవుతా పోతుంది. లైక్ ప్రతి వీడియోలో కొంచెం టాపిక్స్ కంప్లీట్ చేసుకుంటా మనం భిన్న కంప్లీట్ చేయడానికి ట్రై చేద్దాం కాంట్రాక్ట్ యాక్ట్. నెక్స్ట్ చూద్దాము నెక్స్ట్ వీడియోలో. సో థ్యాంక్ యూ గైస్. ఒకవేళ మీకు నచ్చినట్లయితే మీ తెలుగు ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ప్యూర్గా తెలుగు క్లాసెస్ ఉంటాయి. ఒకవేళ ఇఫ్ యూ వాంట్ ఇన్ ఇంగ్లీష్ ఐ కెన్ డూ ఇన్ ఇంగ్లీష్ ఆల్సో. సో దిస్ ఈస్ ఫర్ టుడే, and do like, share and subscribe. Support me guys. Thank you.